మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ రేపటికి వాయిదా వేసింది నాంపల్లి మనోరంజన్ కోర్టు. రేపు నాగార్జున కోర్టులో హాజరు కానున్నారు. నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది కోర్టు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. దీనిపై విచారణ జరిపిన కోర్టు రేపటికి వాయిదా వేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్లో పసలేదన్నారు మంత్రి కొండా సురేఖ తరపు న్యాయవాది. బీఆర్ఎస్ నేతల డైవర్షన్ పాలిటిక్స్ వల్లే నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా వేశారన్నారు. నాగార్జున పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. రేపు నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్మెంట్ ని కోర్టు రికార్డ్ చేయనుంది. అయితే కేసులో పస ఉంటే నాగార్జున కోర్టుకు హాజరవుతారని న్యాయవాది చెప్పారు. కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు నాంపల్లి ఎక్సైజ్ కోర్టు విచారించింది. ఇది ప్రధానంగా హీరో నాగార్జునకు సంబంధించిన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి ఈరోజు వాదనలు వినిపించారు. మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలపై క్రిమినల్ దావా దాఖలు చేసే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా తమ వాదనలు కూడా వినిపించారు. ఈ వాదనలు విన్నటువంటి కోర్టు హీరో నాగార్జున స్టేట్మెంట్ తో పాటు విట్నెస్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నామని రేపటికి ఈ పిటిషన్ ని వాయిదా పడింది. రేపు హీరో నాగార్జున నేరుగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై తన సాక్ష్యాధారాలతో పాటు తన యొక్క వివరణ కూడా కోర్టుకు ఇచ్చే అవకాశం. ఇంకా ఈ రోజు జరిగిన వాదనలకు సంబంధించి మనతో మాట్లాడితే తెలంగాణ కాంగ్రెస్ లీగల్ వైస్ చైర్మన్ వర్మ గారు వారిని అడిగి మరి సార్ ఈ రోజు ఎలాంటి వాదనలు జరిగాయి, పిటిషన్ లో ఎలాంటి అంశాలు పొందుపరిచారు? అంటే పరువు నష్టం నాకు సంబంధించి పరువు నష్టం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసేదే నటన. ఆ నటనలో ఇది ఒక నటన. ఎందుకంటే దీంట్లో ఈ పిటిషన్ లో దానికి సంబంధించి యాజ్ పర్ డాక్యుమెంట్ యాజ్ పర్ పేపర్ వాళ్ళు వేసిన స్టేట్మెంట్ ప్రకారం కూడా ఏం లేదు. వాళ్ళు అంటే ఆనరబుల్ అంటే మా కొలీగ్ అడ్వకేట్ అశోక్ రెడ్డి గారి ప్రకారం ఆయన వాదనల ప్రకారం ఏంటంటే రేపు నాగార్జున గారిని అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోమని చెప్పడం జరిగింది. రేపు స్టేట్మెంట్ వస్తారా రారా తెలియదు. ఎందుకంటే దీంట్లో కేసులో పసలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక మధ్యవర్తిత్వం చేయడానికి అక్కడికి వెళ్ళమని చెప్పారు. దాంట్లో వెళ్ళిండ్రు. దానివల్ల కేటీఆర్ వల్ల ఇది డైవర్స్ అయింది, డైవర్స్కు దారి తీసింది. ఒకంటే మంచి జీవితం మంచి లీడ్ చేస్తున్న ఫ్యామిలీని వీళ్ళు డిస్టర్బ్ చేశారని ఒక ఉద్దేశంతో దానికి బిఫోర్ ఏమైందంటే గౌరవ ఆనరబుల్ రఘునందన్ గారు అంటే ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మినిస్టర్ను రిసీవ్ చేసుకుంటే ఒక నూలు వస్త్రం అంటే అక్కడ మనకు తెలంగాణలో ఒక పద్మశాలీలకు ఒక ప్రతీకగా ఉన్న ఒక నూలు వస్త్రాన్ని వేయడం వల్ల ఆ నూలు వస్త్రాన్ని వాళ్ళు చేసి రంకు అనే ఒక వర్డ్ సోషల్ మీడియా తెలంగాణ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాడడం జరిగింది. దానికి ఏ విధంగా స్పందించాలంటే ఎంతమంది కాపురాలు కూల్చిందో వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కేసీఆర్ ఎంతమంది కాపురాలు కూల్చిందో అనే ఉద్దేశం కొద్దీ దాన్ని చెప్పడం జరిగింది. దాంట్లో వెళ్ళి ఏమైనా వల్గరం మాట్లాడలేదు, ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. కోర్టు కన్సిడర్ చేస్తుందా? ఎందుకంటే మంత్రి సాక్షాత్ మంత్రి మీదనే వేసింది. ఒక హీరో ఆయన కూడా ఆయనకు డ్యామేజ్ అయినట్టు చెప్తున్నారు కదా, కోర్టు ఎలా కన్సిడర్ చేస్తుంది? ఎవరికి హీరోనండి? ఆయన నటుడు, పెద్ద నటుడు. ఆ నటునికి ఇంకొక నటన తోడైపోయింది. ఆమె మినిస్టర్, ప్రజల నుంచి వచ్చిన నాయకురాలు. ఆమె ప్రజలు ఎన్నుకున్న నాయకురాలు. ఈమె వెళ్ళుకున్నారా? వాళ్ళు ఏదో బొమ్మగా చూసుకొని వాళ్ళందరినీ ఏదో నటించే వ్యక్తే కానీ దానికి వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ కేసు వేయడం వల్ల అంటే ఒక లబ్ధి ఉంది. అంటే ఈ బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా మేము మంత్రి పైన ఇట్లా మేము సాధించలేమని చెప్పుకోవడానికి తప్పితే వాళ్ళు ఏం చేశారని ఏం లేదు. రేపు వ్యక్తిగతంగా హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలన్నదా కోర్టు? స్టేట్మెంట్ అంటే కోర్టు వారు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు. రేపు వస్తారా లేరా అనే డిపెండెంట్ కేసు. వాళ్ళ కేసులో ఉన్నది అనుకుంటే వస్తారు, లేకుంటే రారు. ఎందుకంటే కేసులో ఏమీ లేదు. అంటే మేము చదివినాం కదా, మొత్తం పిటిషన్ చదివినాము. దానికి సంబంధించి కేసు జీరో. ఎందుకంటే దీంట్లో పరువు నష్టానికి సంబంధించిన ఎక్కడ కూడా దానికి ఆ ఓట్స్ అనేది రాలేదు. సో రేపు వస్తారో రారో అనేది మొత్తం మీద నాగార్జున పిటిషన్ పై ఈరోజు విచారించిన నాంపల్లి ఎక్సైజ్ మనోరంజన్ కోర్టు రేపటికి పిటిషన్ వాయిదా ఉంది. రేపు విట్నెస్లతో పాటు అంటే సాక్షులతో పాటు మరోవైపు కంప్లైంట్ నాగార్జునకు సంబంధించిన కంప్లైంట్ అతని స్టేట్మెంట్ కూడా కోర్టు నమోదు చేసుకునే అవకాశం. రేపు నేరుగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై తన స్టేట్మెంట్ కూడా కోర్టు నమోదు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు నాగార్జున ఎవరైతే పిటిషన్ కాపీలో పొందుపరిచినటువంటి ఇద్దరు సాక్షులు పొందుపరిచారు, సుప్రియతో పాటు వెంకటేశ్వర, ఈ ఇద్దరు సాక్షుల స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్న తర్వాత మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసి తమ వివరణ కోరే అవకాశం. ప్రస్తుతం అయితే రేపటికి పిటిషన్ వాయిదా పడింది. మరి రేపు కోర్టు వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. వీడియోస్ రాస్తూ హైదరాబాద్.